హాయ్ హలో నమస్తే, నేను మీ బాలశ్రీ. ఈరోజు వీడియోలో సూపర్గా అలానే సింపుల్ టేస్టీగా స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. జస్ట్ 5 to 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా బండి మీద మిల్ మేకర్ పకోడీ తిన్నారా? సో నేనైతే చాలాసార్లు తిన్నాను, బట్ ఇప్పుడైతే తినాలనిపించినప్పుడల్లా ఇంట్లోనే తయారు చేసుకుని తింటున్నాను. సో అయితే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో అయితే ఒక కప్ దాకా మిల్ మేకర్ని తీసుకోవాలి. ఇలా మిల్ మేకర్ అనేది చిన్న సైజులోనే ఉండాలన్నమాట. పెద్ద సైజ్ అయితే మనం మసాలా పట్టించినప్పుడు బాగా పట్టదనమాట. ఇలా వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాతకి అందులో మిల్ మేకర్ని అయితే వేయాలన్నమాట. సో దీన్ని ఒక 5 to 10 మినిట్స్ని అయితే బాగా నానబెట్టాలి. చూడండి, ఇలా బాయిల్ చేసిన వాటర్లో అయితే 5 to 10 మినిట్స్ అయితే మిల్ మేకర్ అనేది ఉంచాలి. మరీ ఎక్కువ నానబెట్టినా మిల్ మేకర్ పీసెస్ అయిపోతాయి కదా. సో 5 to 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా ఉంది కదా. తర్వాత వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత బాగా వాటర్ని పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఇలా వాటర్ని అయితే రిమూవ్ చేసేసి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని అంతా బాగా పిండేసి ఇంకో బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం కొంచెం కలర్గా ఉంటుంది అనేసి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక చెక్క నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా బాబు ఇలా పిండడం వల్ల మా పిల్లలు పైకైతే వచ్చేసింది. ఇలా అయితే ఒక చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం నిమ్మరసం మొత్తం అయితే వద్దు, ఒక చెక్క అయితే సరిపోతుంది. సో ఈ విధంగా బాగా మనం వేసిన మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచేసి తర్వాతకి 10 మినిట్స్ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి, అలాగే కార్న్ఫ్లవర్, నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ అయితే వేసాను. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వాడుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాతకి చూడండి, ఇందులో మనం ఇందాక మిల్ మేకర్ అనేది వాటర్లో యాడ్ చేసాం కదా. సో దానికి కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా. ఇలా కలిపేసుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలు అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని పొడిగా మాత్రమే ఉంటుంది కదా. సో ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. సో చూడండి, ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, క్వాంటిటీ అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ వాటర్ అనేది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయడం వల్ల అనేది మనం పకోడీ వేసినప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ విధంగా గట్టిగా అయితే కలుపుకోవాలి. ఈ పకోడీకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుందన్నమాట. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇలా హీట్ అయిన తర్వాతకి మనం కలిపి పెట్టుకున్న దాన్ని మొత్తం ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మినిమం 3 to 4 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేయాలి. క్రిస్పీగా తయారవడానికి అయితే 3 to 4 మినిట్స్ పడుతుంది. మనకి క్రిస్పీగా ఎలా తయారైందో తెలుసుకోవడానికి మనం ఈ విధంగా కలుపుతూ ఉంటుంటే మనకి కిందన అనేది కొంచెం క్రిస్పీగా తగులుతుంది అన్నమాట.
సో ఇందులోనే నేను కరివేపాకు యాడ్ చేయాలి కాబట్టి అందులో వేస్తే మొత్తం కలిసిపోతుందని ఇలా అయితే కరివేపాకుని వేపుతున్నాను అనమాట. సో మీకు కావాలంటే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఈ విధంగా వేపి అందులో వేసుకోవచ్చు. సో చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేంత వరకు వేసుకోవాలి. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. నేనైతే బౌల్లో కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.